నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా ಸರ್ವಲೋಕದ ಕೋನಲಿ ಕಾಟೆ దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా ಸರ್ವಲೋಕದ ಕೋನಲಿ ಕಾಟೆ దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్డేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ
సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవుని యొక్క బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త జగద్రక్షణ మహాదేవుడు మనల్ని ప్రేమించి ఈ 2026 సంవత్సరంలో అడుగు పెట్టించి ఆ మహాదేవుడిని స్తుతించే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఈ సమయాన్ని చూడలేక, ఈ రోజుని చూడలేక, ఈ దినం చూడలేక ఎంతోమంది మనకంటే జ్ఞానవంతులు, గొప్ప గొప్పవారు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారండి. నిన్ను నన్ను మనందరినీ కూడా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ కూడా, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఈ తరంలో ఈ 2026లో ఈ మొదటి నెలలోకి అడుగు పెట్టించాడే ఆ మహాదేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఈ నెల మొదట ఈ యొక్క శుక్రవారం కనుక ఈ ఫస్ట్ వీక్లో ఆ దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, మహింపరచడానికి ఇచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి నిన్ను నన్ను బ్రతికించి సజీవులుగా ఉంచిన ఆ దేవుణ్ణి మనం గణపరుచుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, మహాభక్తులైనటువంటి వ్యక్తులు ఈ పరిశుద్ధ వేద గ్రంథం ఉందే, ఈ ఆది కాండం నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన వరకు ఈ భక్తులు రాసి ప్రభు అని యేసుక్రీస్తు మన తండ్రి పరిశుద్ధాత్మదేవుడు మనకి అద్భుతంగా రాయించి భక్తులు చేసిన ప్రార్థనలు ఎంత అద్భుతాలు, ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడో ఈ 2026లో మన బ్రతుకులో కూడా ఘనమైన బలమైన కార్యాలు మన బ్రతుకులో ఈ సంవత్సరం అంతం వరకు కూడా ఆయన దయాకేయటం, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షామలు వచ్చినట్లుగా మనం మన ప్రభు దగ్గర ప్రాధాయపడి అడుగుదాం. దేవునికి బిడ్డలారా, చాలామంది ఈ 2025లో ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తుంటే కన్నీరు మున్నీరు ఏడ్చాను. ఎందుకునంటే చాలామంది క్రిస్మస్ పండగ అంటే ఆడపిల్లలందరినీ పిలుచుకుంటారు. కొన్ని కుటుంబాల్లో పిలుచుకొని వస్త్రాలు ఇవ్వపోయేసరికి కన్న కూతురు ఊరుకోవచ్చు, కానీ అల్లుడు మనవలు మనవరాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. అలా ఇబ్బంది పెట్టినప్పుడు చాలా కన్నీరు కార్చారు. కొన్ని కుటుంబాల్లో సంబరాలు చేసుకున్నారు. కానీ ఈ 2026లో ఏ కుటుంబంలో కూడా ఏ శోధన కానీ, ఏ యొక్క వేదన కానీ, ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ, ఎటువంటి సమస్య లేకున్నా ఆయన దయాకిరీటం అనుగ్రహించి ఇది మొదలుకొని సంవత్సరం అంతవరకు ఆయన దయాకిరీటం ఇస్తూ మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు రావాలని ఆ మహాదేవుని పాదాలు పట్టుకొని ఈ మొదట ఎపిసోడ్లోనే ఈ వారంలో జరుగుతున్న ఆ పరిస్థితిని బట్టి నేను ముందుకు సాగుతూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అంటే మొట్టమొదట ప్రార్థన ద్వారా ఘనమైన కార్యాలు జరుగుతాయి అనడానికి ఈ మొదటి వారంలోనే మన బ్రతుకులు, మన జీవితాలు, మనం ఈ 2026 అంతా ఆశీర్వదకరంగా ఉండడానికి, అద్భుతాలు జరగడానికి భక్తులు చేసిన ఘనమైన కార్యాలు బట్టి మనం కూడా మన బ్రతుకులో ఈ 2026లో విస్తారమైన ఆశీర్వాదాలు మనము మన పిల్లలు దీవించబడ్డానికి కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఆ భక్తుడి పేరు ఆశ అనేటువంటి వ్యక్తి. ఆశ చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14:11 చదువుదాం. అబియా తన పితరులో నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణం మందు పాతిపెట్టి అతని బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను. అతని దినంలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచిన వాడే ముందుకు సాగును. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో మీ చేతులు ఎత్తి దండం పెట్టేది ఏంటంటే, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఈ యొక్క 2026 మొదట వారంలోనే మీకు విజ్ఞాపిస్తూ, మీకు బ్రతిమలాడుతూ చెప్తున్న మాటలు ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించేటాడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. చాలామంది అంటుంటారు, ఏమండి అచ్చుగుద్దినట్టు మీ నాన్నలాగా ఉంటారండి, అచ్చుగుద్దినట్టు మీ డాడీలాగా ఉంటావయ్యా, అచ్చుగుద్దినట్టు అమ్మమ్మలాగా ఉంటావయ్యా, అది ఇది అని అనేటప్పుడు, ఆ పాపను కానీ ఆ బాబుని కానీ అనేటప్పుడు నాకైతే అద్భుతంగా ఒక విధంగా మా తండ్రిలాగా ఉంటాడంటే నాకెంతో సంతోషం అనిపిస్తుంది. నా తండ్రి అనేకులకు ఉపకారిగా ఉన్నాడు, అనేకులు ఆదరించేవాడిగా ఉన్నాడు. దాన్ని బట్టి నా హృదయం కూడా నా తండ్రిలాగే చేయాలి, మేలు చేయాలి ఇతరులకని అనిపిస్తుంది. అలాగే ఆశా యొక్క తండ్రి అబియా ఆ తండ్రి చేసిన ఘనమైన కార్యాలని ఇంకా తను వడపోసుకొని మహాదేవుని పరిశుద్ధైన దేవుడు కనుక ఆ పరిశుద్ధతను కలిగి ఆయన చేస్తున్న 10 సంవత్సరాలు కూడా ఆ దేశంలో కరువు లేదు, ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, ఏ సమస్యలు లేకుండా అద్భుతంగా జయ జీవితాన్ని పొందాడు ఆశ. అలాగే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడ,
దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కలిగి కుటుంబ యజమానుడిగా నిన్ను బట్టి నీ కుటుంబం అంతా నెమ్మది కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఆర్థికంగా ఆరోగ్యకరంగా అన్ని విధాలుగా ఒక వ్యక్తి యజమానుడిగా ఎప్పుడైతే ఇంటికి తలగా ఉండి ఏ వ్యక్తి అన్ని విషయాల్లో దేవునికి మహిమ తెచ్చే విధంగా ఆ పరిశుద్ధత, యథార్థత, నీతిని ధరించుకొని ముందు సాగినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ వ్యక్తితో ఉంటాడు. ఆ వ్యక్తి అడిగింది ఇస్తాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు కనుక దేవుడు కూడా ఈయన చెప్పిందల్లా మాట వింటాడు. ఆ సత్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఈ ఆశా జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందో చూద్దాం. ఈ ఆశ ఎంత యథార్థవంతుడో పరిశుద్ధుడో ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత 11వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్ను నమ్ముకొని ఉన్నాము. నీ నామను బట్టే ఈ సైన్యమునకు ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులు నీ పైన జయముందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుట యోధవారి ఎదుట నెవలనీయక వారిని మొత్తునందున వారు పారిపోయిరి. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్. ఎస్, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్. దేవునికి బిడ్డలారా, ఈ దినము మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు స్వామి మనతో మాట్లాడుతున్న మాట, ఆశ సరెండర్ అయిపోయాడు. ఎవరికనగా దేవునికి సరెండర్ అయిపోయి, ప్రభువా ఏం చేస్తున్నారు చిత్తం, వీళ్ళు 10 మంది ఉన్నారు, ఎగ్జాంపుల్కి కొద్ది మందే వీళ్ళు, కానీ వేల మంది ఉన్నటువంటి ఆ సైన్యానికి బుద్ధి చెప్పడానికి నాకెవ్వరూ దిక్కులేరు. నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము నీవు తప్ప ఈ భూమి మీద నాకెవ్వరు లేరని ఆశ ప్రభు అయిన యెహోవా దేవుని పాదాలు పట్టుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నీవే మా దిక్కని ప్రార్థన చేసేసరికి ఆ యుద్ధం అంతా తారుమారైపోయింది. గెలుస్తారు అనుకున్న వాళ్ళందరూ కూడా తారుమారైపోయింది. తారుమారై అద్భుతంగా జై జీవితాన్ని ఆశాకిచ్చాడు. ఈ ఆశా జీవితాన్ని బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఆశలాగే నాకు దిక్కు ఎంత చక్కని మాట అంటుండో చూడండి. అయ్యా బలం లేని వారికి సహాయం చేయటం నీకన్నా ఎవరు లేరయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఎస్, ప్రభుని నమ్ముకోవడం అంటే చాలా కష్టం అండి. నేను ప్రభుని నమ్ముకోకుందు కొన్ని మాలలు వేశాను, నల్లవి ఎర్రవి రకరకాల, కానీ ఆ 40 రోజులు కూడా భార్య దగ్గర రాకన్నా అక్కడే ఉండిపోయి ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, యేసు ప్రభు అనే మాల తెల్లని వస్త్రాలు వేసుకొని ఈ మాలను వేసుకున్న తర్వాత అదే భక్తి మనం చేసినప్పుడు ప్రాణం ఉన్నంత వరకు ప్రభుతో నడిస్తే, ఆ విధంగా ప్రభు మీద ఆధారపడితే తప్పనిసరిగా నీకు సంవత్సరాల తరబడి కోర్టు కేసులు ఉంటే ఆ కోర్టు కేసులు నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు. ఎన్నో సంవత్సరాలు పిల్లల పెళ్ళిళ్ళు కాక వేదన చెందుతున్నారు, వచ్చిన సంబంధాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఆ ఫెయిల్ అవుతున్న సంబంధాలు ఎవరికైతే చూస్తున్నావో వాళ్ళు తప్పనిసరిగా మంచి వివాహం చేస్తాడు. నా కుమార్తె వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలం లేక వేదన చెందుతున్నటువంటి పరిస్థితిలో సంవత్సరాల తరబడి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇస్తాడు. ఆశలాగే ఆయన పాదాల మీద పడిపోవాలి. పాదాల మీద పడి ప్రార్థన చేయటం కాదు, ఆ పరిశుద్ధత ధరించుకోవాలి. దేవునికి బిడ్డలారా, ఈ 2.5 సంవత్సరాల నుండి టీవీలో వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఎపిసోడ్లో ఈ మాట చెప్పకంటుండలేను. నా దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను ధరించుకొని ఆశావలే నీవే నా దేవుడివి, నిన్ను నమ్ముకున్న ఎంత చక్కని మాట అంటాడు చూడండి. అయ్యా దేవా యెహోవా నీకు మొరపెడుచున్నాను, అయ్యా బలం లేని వారికి నీవెంత గొప్ప సహాయం చేస్తావు తండ్రి, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీవే మా దేవుడివి. ఎస్, 3 విషయాల్లో ఆశ ప్రభు పాదాల మీద పడ్డాడండి. బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు అండి. ప్రపంచంలో ఏకైక దేవుడు, దమ్మున్న దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే అన్న సత్యాన్ని తెలుసుకున్నాడండి. ఈ టీవీ చూస్తున్న నీవు నేను కూడా దమ్మున్న దేవుడు, బలము కల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఏకైక దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు. కనుక ప్రియ సహోదరి, ఈయన తెలుసుకున్నాడు. ఆశ బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడివి, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీవు తప్ప మాకు దేవుడు లేడు. ఎస్, నీవు కోరికలను దయ్యముతో ఏదైతే నువ్వు వాసపడి ఏదైతే దేవుడిగా పెట్టుకుంటున్నావో, టీవీ అయితే సెల్ అయితే ఏదైతే ఎక్కువ టైం స్పేర్ చేస్తున్నావో, ఆ టైంని 2026లో కాస్త కుదించుకొని ఎక్కువ టైం దేవుడితో గడపండి. దేవుడితో గడుపుతండి, ఆ దేవుని తేజస్సు వేరండి. దేవునితో గడుపుతున్న వ్యక్తికి ఆ తేజస్సు వేరు, ఆ యొక్క ముఖకాంతి వేరు, ఆయన మాటలు వేరు, ఆయన నడవడి వేరు, ఆయన తీరి వేరండి. చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, యేసుని ఎరక్క ముందు యేసు అంటే తెలుసుకొని ఏదో మా ఆవిడ బాధపడలేక వెళ్ళినప్పుడు నేను పేకాట విడిచిపెట్టలేదు, తాగుడు విడిచిపెట్టలేదు,
చేసే రోత పనులు చేసేటాడు, నా మాటలు వినేవాడు కాదు దేవుడు. ఎందుకు నా దేవుడు ఏంటా నీ పట్టుదల వచ్చి ఏంటంటే చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు పరిశుద్ధత గురించి, యథార్థత గురించి, నీతి గురించి చెప్పినప్పుడు ఇవి ధరించుకుంటేనే ఆ మాట వింటాడని సత్యాన్ని తెలుసుకొని వెంటనే నా బ్రతుకుని మార్చుకున్నాను. అప్పుడు కాండి ఆనాటి నుండి ఈనాటి వరకు నా చెయ్యి పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెప్పాలో, ఏం తినాలో, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా నా బ్రతుకును మార్చేసాడు టోటల్. ఈ టీవీ చూస్తున్న ప్రతి స్నేహితుడా, ఈ మాటలు వింటున్నా అమ్మా వినండి అమ్మా, నేను తప్పనిసరిగా 2025 వరకు ఎలాగున్నా 26లో అడుగు పెట్టాం. మన బ్రతుకులు మారాలంటే ఆశ వలే, ఆశ ఏమంటున్నాడంటే బలం లేని వాళ్ళకి బలమిచ్చే దేవుడివి, నీవే మా దేవుడివి, నీవు తప్ప మాకు దేవుడు నిన్నే నమ్ముకుని ఉన్నామని మనం నిజంగా ప్రభుని నమ్ముకుంటే ఇక వేరే ఆలోచన ఎందుకు? ఏ చిన్నదైనా పెద్దదైనా భర్తకి భార్య ఎలా చెప్పుకుంటుందో, తల్లిదండ్రులకి పిల్లలు ఎలా చెప్పుకుంటారో, అలా మన తండ్రిగా, మన పోషకుడిగా, మన నాయకుడిగా, మా కుటుంబ యజమానుడిగా మన తండ్రిని అడగాలి. అడిగితండి ఆయన దగ్గర ఆ యొక్క 91వ కీర్తనలోను అలాగే చూస్తుంటే కొన్ని దావీదు మహారాజు అంటే ఆకాశమునకు ఎంత గొప్ప మాట, భూమికి ఆకాశం ఎంత దూరమో అంత ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయట. అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి పొందాలంటే ఎవరికి ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్కి నాకు 10 మంది పిల్లలు ఉన్నారంటే ఆ 10 మంది పిల్లల్లో స్పెషల్గా ఏదో ఒకటి కొన్నప్పుడు ఆ స్పెషల్గా ఉన్నటువంటి దాన్ని 10 మందికి ఇచ్చారు. అమితంగా ప్రేమిస్తున్న వ్యక్తికి అది సపరేట్గా దాసిస్తారు ఎవరు తెలియక. అలాగే నా దేవుడు భూమి ఆకాశం పట్టలేటువంటి విస్తారమైన దీవెనలు ఉన్నాయి. అది నీకు గర్భఫలమా, భూఫలమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏది నువ్వు చేస్తే అది నీ వర్ధిల్లాలనుకుంటే నా దేవుని దగ్గర దాచిపడి ఉన్నాయి ఆ దీవెనలు. అవి పొందాలంటే పరిశుద్ధత కావాలి, యథార్థత కావాలి, నీతి కావాలి. ఇవి ధరించుకొని ప్రార్థన చేయండి. తప్పనిసరిగా నా ప్రభు ఆ ప్రార్థన వింటాడండి. మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, మనల్ని త్రోసివేసే దేవుడు కానే కాదు. నువ్వు ఏది నాకు ఇక్కబడి చెల్లించలేదు కదా అది త్రోసివేసే దేవుడు కాదు. కనికరగల దేవుడు, జాలిగల తండ్రి, దయామయుడు, ప్రేమమయుడు, కరుణమయుడు. ఎంత గొప్ప దేవుడు ప్రపంచంలో లేడండి. అంత గొప్ప దేవుడిని నమ్ముకున్న మనం ఆకాశం భూమి పట్టజాలకుండా ఐశ్వర్యము అన్నీ ఉన్న దేవుడి దగ్గరికి వస్తే ఏదైనా కనికరించి మనకిస్తాడు. ఏమీ లేనివాడి దగ్గరికి వెళ్తే కొండలెక్కి గుండు గీయించుకున్నా నాకు ప్రతిఫలం లేదండి. నేను నమ్ముకున్న దేవుడు ఆకాశం భూమిని సమస్తాన్ని సృష్టించిన సమస్తం ఇవ్వగల దమ్మున్న దేవుడిని నేను నమ్ముకున్న కనుక అన్నీ ఉన్నోడిని అడిగితే ఏదైనా ఇస్తాడు. ఏమీ లేనివాడిని ఏమి ఇస్తారు చెప్పండి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం తప్పనిసరిగా ఆశవలే పూర్తిగా భిండైపోవాలి ప్రభు దగ్గర. ఆయన పాదాల శరణు వచ్చి ఆయన అడగాలని. అడిగితే ఎంత గొప్ప దేవుడు. ఆశాట ఎలాంటి మొట్టమొదట ఆశ ఎంత గొప్ప యథార్థమైన ప్రార్థన చేశాడు, విలపించాడు, యథార్థంగా ప్రార్థన చేశాడు. యథార్థంగా ప్రార్థన చేసిన వారికి ఏ మేలు కొద ఉండదు. యథార్థత ఉండాలి మన బ్రతుకులో, మన ప్రార్థనలో, నడిచి నడవడిలో, మన మాటలో కూడా యథార్థత ఉండాలి. యథార్థత ఉన్న వ్యక్తి దగ్గర ఆ ఎదుటి వ్యక్తులు మాయ మాటలు చెప్పినా దొరికిపోతారు. యథార్థంగా మనం బ్రతికితే మళ్ళీ మోసం చేయడానికి వచ్చినప్పుడు కూడా మోసపోతాడు. బైబిల్ చెప్తుంది మీకు విరుద్ధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదట. కీడు కూడా మేలుగా మార్చేసే మహాదేవుని నమ్ముకున్నాం. ఆశావలే మొట్టమొదటి యథార్థవంతుడు, రెండోది వ్యక్తిగతమైన ప్రార్థన చేసేవాడు, తనకు తనుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు. రాత్రి నాకు ఎప్పుడు కూడా 11-12 అయిపోద్ది అందరితో మాట్లాడి. ఆ టైంలో కనీసం 1 అవర్ అయినా నా ప్రభుతో బైబిల్ చదువుతూ మాట్లాడుతూ తర్వాత ప్రార్థన చేసుకుంటా. ప్రతిరోజు ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుండి, అనేక ప్రాంతాల నుండి ఆన్లైన్లోకి వచ్చేస్తా. జూమ్ మీటింగ్ 4 గంటలకే మళ్ళీ లేచిపోతుంది. మరి నిద్ర ఎక్కడంటే ఈ ప్రయాణాల్లోనే నిద్ర. నా దేవునితో నడుస్తుంది. నాకు ఎంత ఆనందం. ఈ సంవత్సరం వాడుకున్నట్టు నేను బ్రతికున్నంత కాలం 35 సంవత్సరాల నుండి చేస్తున్న సేవ ఉందే, ఈ సంవత్సరం వాడుకున్నట్టు ఇప్పుడు వాడుకోలేదు. ఒక్కరోజు నవంబర్ 25వ తారీఖున సెమీ క్రిస్టమస్ లాగా మన కోనవరంలో మొత్తం అన్ని సంఘాలు కలిపి పెట్టాం. ఆ రోజు మొదలుకొని మళ్ళీ నిన్న క్రిస్టమస్ అయిపోయి 27వ తారీఖు వరకు కూడా సండే ఆదివారం ఆరాధన డిసెంబర్ 28 వరకు కూడా ఖాళీ లేకుండా దేవుడు ఈ సంవత్సరం అనేక ప్రాంతాల్లో అన్ని బహిరంగ సభలే అద్భుతంగా వాడుకున్నాడు. నేను ఎంత ఆనందభరితుడిని అయిపోయింది. ఇంత చేసినా మళ్ళీ ఈ టీవీ ప్రసంగానికి వస్తే ఎక్కడ చిన్న రవ్వంత కూడా శరీరం కానీ కంఠం కానీ పాడవకన్నా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఆ మహాదేవుడు గొప్పతనం తెలుసుకోవాలి. ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి మనకి ఈ ఆయుష్ కూడా సరిపోదేమో అనుకుంటా. అంత గొప్ప దేవుడు ప్రతి క్షణము ఆనందభరితులుగా చేస్తున్నాడు. ఏ యొక్క
ఒక దగ్గర శ్రమ వస్తుందంటే ఆ శ్రమ కూడా ఆనందభరితులుగా ఆ శ్రమని అనుకూలతగా మార్చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. తెలియని ప్రాంతాలకి తీసుకుంటూ ఆయన అంటాడు, ఏమండి ఈ ఊరు ఎక్కండి. మొన్న ఒక జక్కన్నపేటట రావులపాలెం పక్కనే, ఆ ఊరి పేరు జగ్గంపేట అనుకున్నాను నేను. జగ్గంపేట కాదు, జక్కన్నపేట. 22 సంవత్సరాల నుండి పిల్లలు లేకపోతే ఈ టీవీ చూసి టీవీ స్పాన్సర్ చేసి మొదట దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడన్న సత్యాన్ని ఆ బ్రదరు వెంకటేశ్వర్లని పెద్ద వ్యవసాయదారుడు ఈ టీవీ స్పాన్సర్ చేశారు. టీవీ స్పాన్సర్ చేసిన తర్వాత ఆయన వాక్యం ప్రకారం నెరవేర్చాడు. ఆయన టీవీ స్పాన్సర్ చేసిన తర్వాత 22 సంవత్సరాల తర్వాత వాళ్ళ పాపకి గర్భం ధరించి క్రిస్టమస్ రోజే బాబు పుట్టాడు. ఆయన నామకార్థం పెట్టి కూటం అన్నప్రాసన కార్యక్రమం పిలుస్తాను. ఎంత ఆనందం అనిపించింది అంటే ఆ ఊరు వెళ్తే జగ్గన్నపేట ఎంతో అద్భుతంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ సంవత్సరం చేశాడండి. ఈ 2025లో చేసిన అద్భుతాలు ఇన్నన్ని కాదు. ఈ 2026లో ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా ఆశవలే నువ్వు యథార్థత కలిగి వ్యక్తిగత ప్రార్థన కలిగి ఖచ్చితమైన ప్రార్థన కలిగి ఉండాలి. నమ్మకంతో చేసే ప్రార్థన. నిన్నే నమ్ముకున్నావు తండ్రి, నాకెవరు దిక్కులేరండి, నీవే నా దేవుడు అని ఈ ప్రార్థనకు జవాబు లభించాలి. 12-15 వచనాలు చదివితే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అప్పుడు యెహోవా నీవే మా దేవుడివి, నరమాతృ నీ పైని జయమునందనీయకమని ప్రార్థింపగా యెహోవా ప్రార్థన ఆలకిచ్చి వారి పారిపోయేటట్టు చేశాడు. ఆశానాథంతో కూడా ఉన్నవారు ఎంత అద్భుతంగా దేవుని వైపు తిరిగారు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆశావలే యథార్థత ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, ఖచ్చితమైన ప్రార్థన ఉండాలి, నమ్మకంతో కూడిన ప్రార్థన ఉండాలి. నమ్మకంతో కూడిన ప్రార్థన. ఆ నమ్మకంతో కూడిన ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని బలపరుస్తుంది, ఆ వ్యక్తిని స్థిరపరుస్తుంది, ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. పెంట కుప్పలని బీదల పైకి లేవనెత్తినట్టుగా నా దేవుడు, మన దేవుడు మన స్థితిగతులు మార్చేస్తాడు. మీకు తెలుసండి, నారిం సముద్రం మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులకి నేను 7 సంతానం అయితే 7లో నేను 6వాడినటువంటి నన్ను ఆ శృంగవరంలో ఏమీ లేని స్థితి, నా తల్లి 7 పిల్లలు పెంచడానికి ఆ యొక్క గరుగుల మీదకి అంటే పంటశాలలోకి వెళ్ళి వాళ్ళకి చక్కెడాలు అన్నీ సొంతం తయారు చేసి పట్టుకెళ్ళి అట్లు ఇవన్నీ తీసుకెళ్ళి 7 పిల్లలు పెంచేది. ఆ పుణ్య దంపతులకి నాకు జన్మనిచ్చాడు. ఏమీ లేకపోయినా ఈరోజు ఆ ఊర్లో ఎవరైనా వచ్చి చూడాలంటే ఇలా చూడాలి. చర్చు కిందన ఓల్డేజ్ హోము, పైన చర్చి కట్టాం, ఇలా చూడాలి. అంత హైట్లో కట్టాం. ఏమీ లేని మమ్మల్ని అన్నీ ఉండేటట్టు చేశాడు. పెంట కుప్పలను బేదల పైకి లేవనెత్తాడు అనేది ఎవరినో చేశాడో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నా ప్రభువు నన్ను చేశాడు. మేమిద్దరికి నా తల్లి ఎంత శ్రమ పడిందో ఆ శ్రమను బట్టి, నా తల్లి కష్టార్జితను బట్టి నా దేవుడు నన్ను చూశాడు. ఆ పరిశుద్ధతను ధరించుకుని వెంటనే నన్ను పెంట కుప్పలని పేదలు పైకి లేవనెత్తినట్టు లేవనెత్తాడు. నా పిల్లలు నేను కూడా ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుతో నడుస్తున్నాం, ప్రభు నాతో నడుస్తున్నాం. కాబట్టి ఆశావలి యథార్థంగా నమ్మకం అంటే ఎలాగ ఉండాలంటే ఏది నరాలు జీర్ణించిపోయాడండి ప్రభువుని. ఆయన మాట్లాడితే ఏ మాట ఆడినా ప్రభు గురించి మాట్లాడతాడండి అన్నట్టు మన జీవితాలు ఉండాలి. అలా ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, తప్పనిసరిగా నీ బ్రతుకులో ఈ నూతన సంవత్సరం వెలుగుని నింపుతాడు. బైబిల్ చెప్తుంది, చీకట్లో ఉన్నవారిని వెలుగులకు నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే చీకటి జీవితం పోయిందో, నీకు వెలుగు ఎప్పుడైతే నింపబడిందో, ఆ వెలుగు నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ యొక్క స్నేహితులకి, నీ చుట్టాల బంధువులకి ఆ వెలుగు ప్రకాశం పడుతుంది. ఆశవాలే మనం కూడా యథార్థంగా నీవు తప్ప మాకెవ్వరు లేరు, నిన్నే నమ్ముకున్నావు దేవా అని ఆయన పాదాల మీద పడిపోవాలండి. మొట్టమొదట 2026లో మొదటి ఎపిసోడ్లో చెప్తున్నాడు, ఆయన పాదాల మీద పడిపోవాలి. తెలుసో తెలియకో 2025 అంతా భయంకరంగా పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడైతే చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను, పరిస్థితులు ఒకప్పుడులా లేవు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు నేను వస్తుంటే మా ముందునే అనకాపల్లి దాటాక భయంకరంగా ఏసీ బోగుల్లోనే వస్తున్నాం, కానీ అనకాపల్లి దాటాక ఏసీ బోగులు 2 తగలొట్టిపోయాయి. అందులో ఎంతమంది చనిపోయారు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదండి. మంద కాదు, ఈ క్షణమే మాట్లాడుతూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ఈ చివరి దినాల్లో, ఈ అంచుకాల దినాల్లో చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను, ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవునికి అంకితం చేయండి. ఆశా వల్ల నిన్నే నమ్ముకున్నాం దేవా, నీవు తప్ప మాకు దిక్కులేరు ఆయన, నీవే బలమైన దేవుడివి, బలమైన కార్యాలు మా బ్రతుకులో మా జీవితాలు చేయగల సమర్థుడివి, నీవు తప్ప ఎవరు లేరని ప్రభు పాదాల మీద పడండి. తప్పనిసరిగా 2026లో మీరు ఊహించలేనిది, మీకు సాధ్యం కానివి, అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో చేస్తాడు, మిమ్మల్ని తలగా చేస్తాడు. ఆ గ్రామంలోనే, మీ చుట్టాల బంధువుల్లోనే, మీ యొక్క గ్రామంలోనే, మీ జిల్లాలోనే మిమ్మల్ని స్థాయికి ఉంచుతాడు.
ఆశావలే నీవే మా దిక్కు, నీవు తప్ప మాకు దిక్కు లేరు తండ్రి, నీవే మా సమస్తం అని ఆయన పాదాలు పట్టుకొని ఉదయకాల సమయాన్ని మీకు అనుకూలతను బట్టి ప్రభుతో ఎక్కువ గడపండి. ప్రభు మీతో గడిపితే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా ప్రార్థన చేసుకుందాం. ఈ యేసు శక్తి సువార్త జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కొండల్లోనూ దట్టమైన అడవుల్లోనూ కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ రకరకాలుగా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆయా ప్రాంతాల్లో ఘనమైన పరిసరి చేయించుకుంటున్నాడు ప్రభు. 35 సంవత్సరాల నుండి ఈ ఘనమైన పరిసరి విస్తరింపబడింది, విస్తారంగా జరుగుతుంది. కనుక ఈ కొండలు ఎక్కడ కూడా సంఘం ఉన్న దగ్గర మేము ఎక్కడ సంఘ స్థాపన చేయం. సంఘాలు లేని దగ్గర కొండల్లోకి వెళ్ళిపోయి, లోయల్లోకి వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళిపోయి, అడవి మనుషులతో మమేకం అయిపోయి వాళ్ళ భాష నేర్చుకుని, ఆ భాషలో ఏ భాష అయితే ఉందో ఆ భాషను నేర్చుకున్న తమ్ముడికి తర్ఫీదిచ్చి వాళ్ళు అక్కడ సేవకులుగా పెట్టి వాళ్ళ ప్రాంతం అంతా రక్షణ పొందేటట్టు చేయటం, బైబిల్ తర్ఫీది ఇవ్వటం, ఇవన్నీ మీరు చూస్తున్నారు టీవీలో. ఇవన్నీ కూడా అలా జరుగుతున్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, 2025 వరకు మీ బ్రతుకులు ఎలాగున్నా 26లో ఆశావలే ఇదిగో వెంకటేశ్వర్లు దేవునికిచ్చి తను 22 సంవత్సరాల తర్వాత గర్భఫలం ఎలా పొందారో దేవునికి ఇవ్వండి. దేవునికి యేసు శక్తి సువార్త పరిచర్య మీరు సహకరించండి. మీరు గుప్పులు ఇప్పితే నువ్వు గుప్పులు మాత్రమే ఇవ్వగలుగుతావు, కానీ నా దేవుడు ఆకాశ వాక్యం ఇప్పాడంటే పట్టజాలటువంటి విస్తారమైన దీవెనలు ఈ 2026లో పొందాలని నా అత్యాసక్తి ఉంది. నేను ఆనందభరితుడిగా మీ గురించి ప్రార్థన చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాను. నేను తప్ప ఎవరు కూడా నా ఫోన్ ఎత్తరు. నేనే మీకు ఫోన్ రెస్పాన్స్ ఇస్తాను. మీరు ఏ టైంలోనే ఫోన్ చేయండి, ఎనీ టైం, రాత్రి 12 వరకు మీ ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అవసరమైతే మీరు రమ్మంటే మీ దగ్గరికి వస్తాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో యేసు శక్తి పరిచర్యకి విస్తారంగా మీ తోసింది సహకరించండి. కిందన ఓల్డేజ్ పైన మరి చర్చి కట్టం, అరకెళ్ళే తోవలో కొత్త వలస లో దిగి శృంగవరం అనే గ్రామానికి, కొత్త వలసకి 10 కిలోమీటర్లు ఒక విలేజ్. ఇది చాలా పల్లెటూరు. ఈ పల్లెటూరు చుట్టూ చెట్లు, ఆ మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో వృద్ధుల ఆశ్రమం పెట్టాం. ఆ వృద్ధులు ఎక్కడ వాళ్ళైనా మరి బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర మధ్యస్థమంతం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వృద్ధుల్లో వృద్ధాశ్రమం పెట్టాం. కనుక ఈ వృద్ధాశ్రమానికి యేసు శక్తి పరిసరికి కొండల్లోను లోయల్లోను ఆ దట్టమైన అడవుల్లో పనిచేస్తున్న ఈ పరిసరికి మీరు సహకరించండి. మీ పిల్లలు దీవించబడ్డానికి మీరు గుప్పులు ఇప్పండి. ఈ పరిసరిని మీరు ప్రోత్సహించండి. దేవుని మిమ్మల్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, 2026లో మొట్టమొదటిగా ఈ ఎపిసోడ్లో నాయనా అద్భుతమైన విషయాలు మాట్లాడారు. ఆశావలే నాయనా నీ పాదాలు పట్టుకొని నీవే మా దేవుడివి, నిన్ను తప్ప అయ్యా ఇంకెవ్వరిని పూజించలేము, నీవే మా దిక్కు, మా హక్కు, మా కొండ, మా కోట, మా దుర్గము, మా శైలము నీవే. నీలాంటి దేవుడు ప్రపంచంలో భూమి మీద లేరు తండ్రి. నీవే బలహీనులైన వ్యక్తుల్ని బలవంతుడిగా చేయగల సమర్థుడైన దేవుడివని ఆశావలే హృదయపూర్వకమైన ప్రార్థన చేస్తుండగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ అయ్యా ఈ యొక్క యేసు శక్తి పరిచర్యలకి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని. ఇంకా 2026లో విస్తారమైన పరిచర్య అనేక రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఈ రాష్ట్రాలే కాకుండా ఇంకా అనేక రాష్ట్రాల్లో, ఇదిగో జార్ఖండ్, మణిపూర్, ఇటువంటి ప్రాంతాలు ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్న పిల్లలు ఆయా ప్రాంతాలు వెళ్ళడానికి సహాయం చేయమని, దానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఆయా సమృద్ధిగా ఇచ్చేటట్టు సహాయం చేయమని, గుప్పులిప్పిన ప్రతి బిడ్డని 100 1000 ధన సంపద ఆయురారోగ్యాలతో వర్ధలు చేయమని, ఈ 2026లో దాచబడి ఉంచిన దీవులన్నీ ఈ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు దీవెనలను ప్రార్థించి అడిగి పొంది ఉన్నా మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.